హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే నిరంగల్ మూండ్రు. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే శ్రీ అనే ఒక స్కూల్ స్టూడెంట్ సైకిల్ మీద ఒక ట్యూషన్ సెంటర్ కి వెళ్ళగా అక్కడ ట్యూషన్ సెంటర్ క్లోజ్ చేసి ఉంటుంది. అంటే నిజానికి ఆ రోజు ట్యూషన్ క్లోజ్ లో ఉంటుంది. ఇదే ఇన్ఫర్మేషన్ ని చాలా మందికి ఫోన్ చేసి చెప్పి ఉంటారు, కానీ ఈ శ్రీ దగ్గర ఫోన్ ఉండదు. అందుకే తనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండదు. శ్రీ వెంటనే పక్కకు వెళ్లి అక్కడ బేకరీ దగ్గర ఉన్న కాయిన్ బాక్స్ నుంచి తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. తన ఫ్రెండ్ కూడా శ్రీతో, ఈ రోజు నిజంగానే హాలిడే ఉంది, కానీ నేను నీకు చెప్పడం మర్చిపోయాను అంటాడు. శ్రీ మాత్రం తన ఫ్రెండ్ తో, నా దగ్గర మొబైల్ లేదు, కనీసం నా నాన్నకో లేదా మా అన్నకన్నా చెప్పి ఉండవచ్చు కదా అని ఆ ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఎఫ్ఎం వింటూ తన సైకిల్ మీద ఇంటికి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఎఫ్ఎం లో న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ లో ఈ రోజుల్లో అమ్మాయిలకి రక్షణ లేకుండా పోయింది, బయట అమ్మాయిలు సేఫ్ గా తిరగలేకపోతున్నారు అని చెప్తూ ఉంటారు. అదంతా కూడా శ్రీ వింటూ అక్కడి నుంచి సైకిల్లో వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫేస్ మాస్క్ వేసుకున్న కొంతమంది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అది చూసిన శ్రీ భయపడిపోయి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిద్ర లేచిన శ్రీ వెంటనే తన ఫాదర్ ని చూసి, నాకు ఒక సెల్ ఫోన్ తీసివ్వు అని గొడవ చేస్తూ ఉంటాడు. శ్రీ ఫాదర్ మాత్రం, నీకు ఇప్పుడే కాదు, నీకు హై స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత నీకు సెల్ ఫోన్ తీసిస్తాను అని చెప్తాడు. దాంతో ఆ మాటలకు శ్రీ ఒప్పుకుని అక్కడి నుంచి స్కూల్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే లేట్ అయ్యింది అని వాళ్ళ టీచర్ అయినటువంటి వసంత్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ ని బయట నించోబెట్టి ఉంటాడు. ఆ సమయంలో శ్రీ అక్కడికి వెళ్తాడు. వసంత్ సార్ శ్రీని చూసి ఎందుకు లేట్ అయ్యింది అని అడుగుతాడు. శ్రీ మాత్రం, సార్ వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యింది, అందుకే లేట్ అయ్యింది అని అంటాడు. అయితే ఆల్రెడీ బయట లేట్ అయ్యిందని నించుని ఉన్న ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా, లేదు సార్, ఆ శ్రీ అబద్ధం చెప్తున్నాడు అని అంటూ ఉంటారు. అయితే వసంత్ సార్ మాత్రం శ్రీని లోపలికి రమ్మని చెప్పి ఆ మిగిలిన ఇద్దరు స్టూడెంట్స్ ని మాత్రం మీరు వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడి రండి అని అంటాడు. ఎందుకంటే శ్రీ ఎప్పుడూ కూడా స్కూల్ కి లేట్ గా రాడు, ఈ ఒక్క రోజే అలా లేట్ అయి ఉంటుంది. అందుకే వసంత శ్రీని లోపలికి పిలిచి ఆ మిగిలిన ఇద్దరిని మాత్రం ప్రిన్సిపాల్ దగ్గరికి పంపిస్తాడు. అయితే వసంత సార్ ఎందుకో చాలా టెన్షన్ గా ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత శ్రీ దగ్గరికి వచ్చి, శ్రీ, ఈ రోజు నీకు సెమినార్ ఉందని చెప్పా కదా, నువ్వు ఈ రోజు క్లాస్ లో సెమినార్ తీసుకో, నాకు కొంచెం పని ఉంది అని బయటికి వెళ్తాడు. నిజానికి శ్రీ 2 వారాల తర్వాత సెమినార్ ఇవ్వవలసి ఉంటుంది. అయినప్పటికీ సరే సార్ అని చెప్పి క్లాస్ లో సెమినార్ తీసుకుని ఆ తర్వాత క్లాస్ లీడర్ ని పిలిచి క్లాస్ చూసుకోమని చెప్తాడు. నిజానికి ఈ వసంత సార్కి ఒక కూతురు ఉంటుంది. తన పేరు పార్వతి. తను శ్రీ ఫ్రెండ్ వెళ్లే ట్యూషన్ కే తను కూడా వెళుతూ ఉంటుంది. కానీ ఈ రోజు ట్యూషన్ కి వెళ్ళలేదు అని తెలుస్తుంది. దాంతో శ్రీ కూడా తన ఫ్రెండ్ ని తీసుకుని ఆ ట్యూషన్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అయితే అక్కడెక్కడా కూడా వాళ్ళకి ఆ పార్వతి గురించి తెలియదు. దాంతో శ్రీ తన ఫ్రెండ్ తో కలిసి ఊరు మొత్తం తిరుగుతాడు, కానీ ఎక్కడా పార్వతి గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు. దాంతో శ్రీ తన ఫ్రెండ్ ని చూసి, నిన్న రాత్రి నేను ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో ఒక అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు, కానీ నేను సరిగ్గా చూడలేదు, బహుశా అక్కడ పార్వతినే కిడ్నాప్ చేశారేమో, నేనైతే ఆ అమ్మాయి ఫేస్ ని చూడలేదు అని తన ఫ్రెండ్ దగ్గర అంటూ ఉంటాడు. మరోపక్క వసంత సారు కూడా ఆ పార్వతి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి పార్వతి మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పార్వతి మా దగ్గరకు రాలేదు అని చెప్తూ ఉంటారు. మరోపక్క శ్రీ మరియు తన ఫ్రెండ్ ఒక పానీపూరి బండి దగ్గరకు వెళ్ళగా అప్పుడు శ్రీ తన ఫ్రెండ్ ని చూసి, పార్వతి నిన్న ట్యూషన్ కి రాలేదు అంటే నిజంగానే పార్వతిని కిడ్నాప్ చేసి ఉంటారంటావా అని అంటూ ఉంటాడు. అయితే ఆ స్త్రీ ఫ్రెండ్ మాత్రం, అలా ఎందుకు అనుకోవాలి, ఆ పార్వతి ట్యూషన్ కి రాలేదు, అలాగే స్కూల్ కి కూడా రాలేదు, తను తన బాయ్ ఫ్రెండ్ తో పాటు ఎక్కడికైనా వెళ్లిపోయి ఉండవచ్చు కదా అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న శ్రీ మొహం ఒక్కసారిగా మాడిపోతుంది. నిజానికి ఒక రోజు శ్రీ ఆ పార్వతిని ఒక స్కూల్ మీట్ లో చూసి తనకు ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు శ్రీకి ఈ పార్వతి వసంత సార్ కూతురు అని తెలిసి ఉండదు. ఎప్పుడైతే స్త్రీకి ఆ పార్వతి వసంత సార్ కూతురు అని తెలిసిందో అప్పటి నుంచి తను వెనక్కి తగ్గడం మొదలు పెడతాడు. దానికి కారణం కూడా ఉంటుంది. స్త్రీకి ఎల్కేజీ నుంచి కూడా వసంత సార్ ఒక గైడ్ గా ఉంటూ ఉంటాడు. ఒకరోజు స్త్రీ క్లాస్ లోని లాస్ట్ బెంచ్ లో కూర్చొని చాలా మౌనంగా ఉంటాడు. అది గమనించిన వసంత్ తన దగ్గరికి వెళ్లి, ఏంటి శ్రీ, ఎందుకంత డల్ గా ఉన్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న శ్రీ వెంటనే వసంత సార్ ని చూసి, సార్, మా ఇంట్లో అమ్మా నాన్న రోజు తిట్టుకుంటూ గొడవలు
పడుతూ విడిపోవాలనుకుంటున్నారు అని అంటాడు. ఆ మాటను విన్న వసంత్ వెంటనే శ్రీని చూసి, నువ్వు ఇలాంటి వాటి గురించి అస్సలు బాధపడకు, ఆలోచించకు. నువ్వు ఇంటికి వెళ్ళి రేపు నీ పేరెంట్స్ ని, నీ ఫాదర్ ని నా దగ్గరికి తీసుకునిరా అని అంటాడు. ఆ తర్వాత రోజు శ్రీ పేరెంట్స్ వసంతని వచ్చి కలవగా వసంత్ వెంటనే శ్రీ ఫాదర్ ని చూసి, మీరు ఆ విధంగా గొడవలు పడుతూ ఉంటే మీ కొడుకు చాలా సఫర్ అవుతున్నాడు. తను చాలా మంచి స్టూడెంట్, సరిగ్గా చదవలేకపోతున్నాడు. మీరు కనీసం తన ఫ్యూచర్ కోసమన్నా మీ గొడవలు తగ్గించుకుని మంచిగా బ్రతకండి అని చెప్పి పంపిస్తాడు. అందుకే శ్రీ వసంత సార్ కూతురు పార్వతిని ఇలా లవ్ చేయకూడదు, అది చాలా తప్పు అవుతుంది అని ఆ పార్వతిని దూరం పెడుతూ దూరంగా ఉంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి శ్రీ తన ఫ్రెండ్ బైక్ తీసుకుని తన ఫ్రెండ్ తో పాటు నిన్న ఎక్కడైతే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారో ఆ ప్లేస్ కి వెళ్లి వెతుకుతూ ఉండగా అప్పుడే శ్రీకి నిన్న ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసే సమయంలో అక్కడ ఉన్న కారుకి ఒక స్టిక్కర్ ఉంటుంది. అది గుర్తు చేసుకున్న శ్రీకి అదే సమయంలో అలాంటి స్టిక్కర్ అంటించుకుని ఉన్న సేమ్ అలాంటి కారే వెళుతూ ఉండడంతో తన ఫ్రెండ్ బైక్ తో ఆ కారునే ఫాలో అయ్యి ఆ కారు ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లి తలుపులు కొడుతూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క వెట్రి అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. తన సినిమా డైరెక్టర్ అవ్వాలి అని షార్ట్ ఫిల్మ్ ని షూట్ చేస్తూ తన షార్ట్ ఫిల్మ్ లో భాగంగా కిడ్నాప్ చేస్తున్న ఒక సీన్ ని షూట్ చేసి ఆ తర్వాత బేకరీకి వచ్చి అక్కడ మందు తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు. ఆ బేకరీ ఓనర్ వెట్రి దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా డ్రగ్స్ తీసుకుంటూ మందు తాగుతూ ఉంటే మంచి కథలు రావు, నువ్వు మంచిగా మనసు పెట్టి ఆలోచిస్తే మంచి మంచి కథలు వస్తాయి, అప్పుడే నీ సినిమాలు హిట్ అవుతాయి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ బేకరీ దగ్గరికి పార్వతి తన సైకిల్ ని నెట్టుకుని వస్తూ ఉంటుంది. బేకరీ ఓనర్ పార్వతిని చూసి, ఏమైంది, ఎందుకు సైకిల్ ని నెట్టుకుని వస్తున్నావు అని అడుగుతాడు. పార్వతి ఆ బేకరీ ఓనర్ ని చూసి, నేను వస్తూ ఉండగా ఒక కారు వేగంగా వచ్చింది, దాన్ని తప్పించబోయే క్రమంలో నేను కింద పడిపోయాను, చైన్ పడిపోయింది అని అంటుంది. దాంతో బేకరీ ఓనర్ ఆ పార్వతికి వాటర్ బాటిల్ ఇచ్చి, నువ్వు పక్కన కూర్చో, నేను ఈ సైకిల్ ని రిపేర్ చేస్తాను అని వెంటనే ఆ సైకిల్ ని రిపేర్ చేసి పార్వతికి ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అంటాడు. మరో పక్క బేకరీ లోపల వెట్రి డ్రగ్స్ తీసుకుంటూ మత్తులో ఉంటాడు. నిజానికి ఈ వెట్రి సినిమా తీయాలి అని ఒక కథ రాసుకుని చాలా మంది ప్రొడ్యూసర్స్ ని కలుస్తూ ఉంటాడు. కానీ ఎవరో కూడా ఆ వెట్రికి అవకాశం ఇవ్వరు. దాంతో వెట్రి చాలా బాధపడుతూ ఇంట్లో ఉన్న గోడకి తగిలించి ఉన్న తన అమ్మ ఫోటోను చూసి చాలా బాధపడుతూ డ్రగ్స్ తీసుకుంటూ ఆ విధంగా సమయాన్ని గడిపేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక రోజు వెట్రి పడుకుని ఉండగా తన దగ్గరికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి తనని నిద్ర లేపుతారు. అప్పుడే ఆ వెట్రికి ఫ్రెండ్ అయినటువంటి సత్య తనకి ఫోన్ చేస్తాడు. నిజానికి ఈ సత్య ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. సత్య వెట్రికి ఫోన్ చేసి, నువ్వు ఈ మధ్య ఒక హీరో దగ్గరికి వెళ్లి కథ చెప్పావు కదా, ఆ హీరో ఇప్పుడు సేమ్ నువ్వు చెప్పిన కథనే మరొక డైరెక్టర్ ద్వారా సినిమా తీయాలనుకుంటున్నాడు అని అక్కడ జరుగుతున్నది మొత్తం వెట్రికి చెప్తాడు. ఆ మాటలు విన్న వెట్రి ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అవుతారు. అయితే వెట్రి మాత్రం ముందుగానే జాగ్రత్త పడి తన స్క్రిప్ట్ మొత్తాన్ని ఒక బైండెడ్ స్క్రిప్ట్ లాగా చేసి ఆ స్టోరీ మొత్తాన్ని రిజిస్టర్ చేయించి ఉంటాడు. దాంతో వెట్రి వెంటనే తన రూమ్ కి వెళ్లి ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని వెతుకుతూ ఉంటాడు. కానీ ఆ స్క్రిప్ట్ ఎక్కడా కూడా తనకి కనిపించకపోవడంతో కంగారు పడి ఆ స్క్రిప్ట్ ని వెతుకుతూ ఉంటాడు వెట్రి. కట్ చేస్తే మరో పక్క వసంత్ సార్ తన కూతురు గదిలోకి వెళ్లి ఓపెన్ చేసి చూడగా అక్కడ కూడా పార్వతి ఉండదు. ఇదే విషయాన్ని వసంత్ తన భార్యకి చెప్పగా తన భార్య అసలేమీ పట్టించుకోనట్టుగా తను ఎక్కడికైనా వెళ్లి ఉంటుంది అని అంటాడు. వసంత్ సార్ తన కూతురు పార్వతి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా పార్వతి మా దగ్గరికి రాలేదు అని చెప్తూ ఉంటారు. దాంతో వసంత్ చాలా బాధపడుతూ నా కూతురుని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించడం జరుగుతుంది. దాంతో వసంత్ సార్ పార్వతి ఫ్రెండ్స్ ఇళ్ల దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఆ తర్వాత వెంటనే తన వైఫ్ కి కాల్ చేసి చెప్తాడు. తన వైఫ్ వసంత్ తో మాట్లాడుతూ, అయితే వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి అని అంటుంది. వసంత మాత్రం స్టేషన్ కి వెళితే మన కుటుంబం పరువు పోతుంది అని అంటాడు. అయితే తన భార్య మాత్రం కూతురు ముఖ్యమా లేకంటే సొసైటీలో పరువు ముఖ్యమా అని అంటుంది. అప్పుడు వసంత తన కూతురు కనిపించకుండా పోయింది అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కోసం వెళ్తాడు. ఆ పోలీస్ స్టేషన్ లో సెల్వం అనే ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సెల్వం బయట ఉంటాడు. అదే సమయంలో ఒక పోలీస్ ఆ సెల్వం కు ఫోన్ చేసి, సార్ ఈ రోజు రోడ్డు మీద ఒక ముసలావిడ్ని ఇద్దరు కుర్రాల్లో
సమయంలో కారుతో కాలు ఎక్కించి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆమెకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో డాక్టర్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చాక ఆవిడికి ఎంత సీరియస్ గా ఉందో తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్ చేసిన ఇద్దరు కుర్రాళ్ళలో ఒకడు అధికార పార్టీ మంత్రి కొడుకు, అలాగే తన ఫ్రెండ్ ఇందులో ఉన్నారు. కొత్తగా మన స్టేషన్ లో డ్యూటీలో జాయిన్ అయినటువంటి ప్రకాష్ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చాడు అని చెప్తాడు. దాంతో సెల్వం వెంటనే పోలీస్ స్టేషన్ కి రాగా ఆ స్టేషన్ లో ఉన్న ఆ మినిస్టర్ కొడుకు మరియు తన ఫ్రెండ్ స్టేషన్ లో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. దాంతో సెల్వం వాళ్ళకి పోలీస్ స్టైల్లో సమాధానం ఇచ్చి వెంటనే కొత్తగా జాయిన్ అయిన ఆ ప్రకాష్ ని పక్కకు తీసుకుని వెళ్లి, చూడు ప్రకాష్, మనం ఎవరినైనా అరెస్ట్ చేసే ముందు ఎవరిని అరెస్ట్ చెయ్యాలి, ఎవరిని అరెస్ట్ చేయకూడదో తెలుసుకోవాలి. మనకన్నా సీనియర్ ని అడిగి ఒక సలహా తీసుకుని అరెస్ట్ చెయ్యాలి అని చెప్తాడు. ఆ తర్వాత సెల్వం వెంటనే ఆ ఇద్దరు కుర్రాళ్ళని చూసి, ఆ ముసలమ్మకి డాక్టర్ రిపోర్ట్ ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను, ఇక్కడే ఉండండి అని వెంటనే ఇన్స్పెక్టర్ తన రూమ్ లోకి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అక్కడికి వాళ్ళని విడిపించడం కోసం మినిస్టర్ పిఏ అక్కడికి వస్తాడు. ఇన్స్పెక్టర్ ఆ పిఏని చూసి, వాళ్ళని విడిపించడం కోసం నువ్వు ఎంత ఇస్తావు అని అడుగుతాడు. దానికి ఆ పిఏ ₹1,00,000 ఇస్తానని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి ఆ తర్వాత ఆ పిఏని చూసి, ఇప్పుడే డాక్టర్ తో మాట్లాడాను, ఆ మహిళ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, అయినా పర్వాలేదు అని చెప్పి ఆ మినిస్టర్ కొడుకుని మరియు అతని ఫ్రెండ్ ని కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే మినిస్టర్ కొడుకు మాత్రం ఈ సెల్వంకి నేనేంటో చూపించాలి, వీడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ, ఈ సెల్వంకి ఒక కొడుకు ఉన్నాడు కదా, అతన్ని కొట్టిస్తే అప్పుడు నా పగ తీరుతుంది అని అనుకుంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ ఇన్స్పెక్టర్ సెల్వం కొడుకు మరి ఎవరో కాదు, తను వెట్రీనే. దాంతో ఆ మంత్రి కొడుకు వెంటనే తన రౌడీల్ని పంపించి ఆ వెట్రీని కొట్టండి అని కొంతమంది రౌడీల్ని పంపిస్తాడు. దాంతో వాళ్ళు వెంటనే వెట్రీని కొట్టడం కోసం తన దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరో పక్క వెట్రీ దగ్గరికి ఆ స్కూల్ పిల్లలైనటువంటి శ్రీ మరియు అతని ఫ్రెండ్ స్టిక్కర్ వేసుకున్న కారుని ఫాలో అవుతూ అక్కడికి వచ్చి ఉంటారు. నిజానికి ఆ స్టిక్కర్ వేసి ఉన్న కారు మరి ఎవరిదో కాదు, వెట్రీదే అయి ఉంటుంది. అందుకే వాళ్ళు వెట్రీని ఎత్తుక్కుంటూ వెట్రీ ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు కొడుతూ ఉంటారు. అలా శ్రీ మరియు తన ఫ్రెండ్ వెట్రీ డోర్ ని ఓపెన్ చేయగా వెట్రీ డోర్ ని ఓపెన్ చేసి వెంటనే స్కూల్ పిల్లల్ని పక్కకు పంపించి అక్కడికి వచ్చిన ఆ మంత్రి కొడుకులు పంపించిన రౌడీలందరినీ కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మరో పక్క వసంత తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తన కూతురు పార్వతి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. ఆ సమయంలోనే ఒక కానిస్టేబుల్ ఆ వసంత సార్ కి ఫోన్ చేసి, ఒకసారి మీరు స్టేషన్ కి రండి, మీ కూతురు ఇన్ఫర్మేషన్ తెలిసింది అని ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే మరో పక్క స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ సెల్వం దగ్గరికి ఒక వ్యక్తి ఆ వెట్రీ రాసిన స్క్రిప్ట్ ని తీసుకుని వచ్చి తనకిస్తాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ సెల్వం వెంటనే ఎవరికో ఫోన్ చేసి, నా దగ్గర మీరు అడిగిన ఆ వెట్రీ రాసిన స్క్రిప్ట్ ఉంది, ఎంత ఇస్తారు అని బేరం మాట్లాడతాడు. ఆ తర్వాత వెంటనే స్టేషన్ లోపలికి వచ్చి ఎవరైతే ఆ స్క్రిప్ట్ తీసుకుని వచ్చాడో అతన్ని మళ్ళీ జైల్లో వేస్తాడు. నిజానికి అతనికి ఆ స్క్రిప్ట్ తీసుకుని వస్తే తనని జైలు నుంచి పంపించేస్తాను అని చెప్పి ఉంటాడు. కానీ అలా చేయకుండా తను ఒక డ్రగ్స్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని ఇన్స్పెక్టర్ సెల్వం వెంటనే ఆ వ్యక్తిని జైల్లో వేస్తాడు. దాంతో తను గట్టిగా అరుస్తూ ప్లీజ్ నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఒక కానిస్టేబుల్ సరదాగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, సరే నిన్ను నేను విడిపిస్తాను, అయితే ఈ ఫోటోలో ఉన్న పార్వతి అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెట్టు అని అంటాడు. ఆ ఫోటోను చూసిన ఆ స్క్రిప్ట్ తీసుకుని వచ్చిన వ్యక్తి ఈ అమ్మాయిని పొద్దునే చూశాను అని జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఆ వెట్రీ రాసిన స్క్రిప్ట్ ని దొంగతనం చేయడానికి వెళ్లిన ఆ వ్యక్తి ఆ స్క్రిప్ట్ ని తీసుకుని వచ్చే సమయంలోనే పార్వతి సైకిల్ తీసుకుని వెళుతూ ఉంటుంది. పార్వతి మాత్రం ఈ స్క్రిప్ట్ దొంగతనం చేసి తీసుకుని వెళుతున్న ఈ వ్యక్తిని చూసి చాలా భయపడిపోయి అక్కడే సైకిల్ పడేసి పరిగెట్టుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న ఒక కారులో కూర్చుంటుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి అంటే నిజానికి పార్వతిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, తన ఇష్ట ప్రకారంగా వెళ్లి ఏదో ఒక కారులో కూర్చుంది అని తెలుస్తుంది. దాంతో ఆ కానిస్టేబుల్ ఆ స్క్రిప్ట్ దొంగతనం చేసిన వ్యక్తిని అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో ఆ కానిస్టేబుల్ వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలిచి ఇతను చెప్తున్న లొకేషన్ కి వెళ్లి అక్కడ సైకిల్ ఉందో లేదో చెక్ చేసి రండి అని పంపిస్తాడు. అదే సమయంలో వెట్రీ తనని కొట్టడానికి వచ్చిన వ్యక్తిని కొట్టి అక్కడి నుంచి కారులో వస్తూ ఉంటాడు. మరో పక్క వెట్రీ ఇంటి ఓనర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మా ఇంటి దగ్గరికి కొంతమంది రౌడీలు వచ్చి గొడవలు చేశారు అని చెప్తాడు. దాంతో కొంతమంది పోలీసులు ఆ వెట్రీ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తారు. మరో పక్క వెట్రీ మరియు అతని ఫ్రెండ్ కారులో వెళుతూ ఉండగా వాళ్ళ కారు వెనకాలే శ్రీ మరియు అతని ఫ్రెండ్ కూడా బైక్ లో ఫాలో అవుతూ ఉంటారు. అది చూసిన వెట్రీ వెంటనే తనను ఫాలో అవుతున్న శ్రీ దగ్గరికి వెళ్లి ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడుగుతాడు.
శ్రీ వెంటనే వెట్రిని చూసి, నిన్న రాత్రి మీరు ఎవరో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ ఉండగా నేను చూశాను అని అంటాడు. ఆ మాటలు విన్న వెట్రి వెంటనే శ్రీకి తను తీస్తున్న షార్ట్ ఫిలింలోని కొన్ని బిట్లని ఫొటోస్ని చూపించి, నిన్న మేము అక్కడ షూట్ చేసింది ఒక కిడ్నాపింగ్ సీన్, అది చూసి నువ్వు అపార్థం చేసుకున్నట్లు ఉన్నావు, అంతేకాని నేను ఎవరిని కూడా కిడ్నాప్ చేయలేదు, నువ్వు నా నెంబర్ సేవ్ చేసుకో, అలాగే నీ నెంబర్ కూడా నాకు ఇవ్వు, అవసరం పడవచ్చు అని చెప్పి నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని అక్కడి నుంచి వెట్రి వెళ్ళిపోతాడు. అలా వెట్రి మరియు తన ఫ్రెండ్ వెంటనే ఒక పెద్ద మూవీ డైరెక్టర్ షూటింగ్ చేస్తున్న స్పాట్ కి వెళ్లి అక్కడ ఆ డైరెక్టర్ తో గొడవ పడడానికి వెళ్లి అక్కడ కూర్చుని ఉంటారు. కట్ చేస్తే మరోపక్క వసంత్ సార్ పోలీస్ స్టేషన్ కి రాగా కానిస్టేబుల్ తనను చూసి, మీ అమ్మాయిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, తానంతట తానే వెళ్లి ఒక I-20 కారులో కూర్చుంది అని ఒక CCTV ఫుటేజ్ ని చూపిస్తారు. దాంతో వసంత్ వెంటనే పక్కకి వెళ్లి తన వైఫ్ కి కాల్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ సెల్వం కి ఫోన్ చేసి, సార్ మీ కొడుకు వెట్రి ఇంటి దగ్గర ఎవరో దాడి చేశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ సెల్వం, ఇది ఖచ్చితంగా ఆ మంత్రి కొడుకు చేసిన పనే అయి ఉంటుంది అని గ్రహించి, సరే ఈ విషయం నేను చూసుకుంటాను అని చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క ఆ పెద్ద డైరెక్టర్ ని చూపిస్తారు. తను చాలా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడు. అతని దగ్గర అసిస్టెంట్ గా ఉన్న సత్య, ఆ వెట్రి ఇక్కడికి వస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది అని ఆ డైరెక్టర్ ని వెట్రి దగ్గరికి తీసుకుని వెళ్ళగా, ఆ డైరెక్టర్ సత్యాన్ని చూసి, నేను నీ ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్ ని కాపీ కొట్టి మూవీ తీయడం లేదు, సేమ్ అలాగే ఒక కొత్త స్క్రిప్ట్ ని ఆలోచించి సినిమా తీస్తున్నాను, అవసరమైతే నీ ఫ్రెండ్ ని కూడా నా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వమని చెప్పు అని అంటాడు. అదే సమయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ వెట్రికి ఫోన్ చేసి, నాకు ఒక అమ్మాయి డీటెయిల్స్ కావాలి అని ఆ పార్వతి గురించి డీటెయిల్స్ మొత్తం చెప్తూ ఉంటాడు. మరోపక్క వసంత్ సార్ తన ఇంటి దగ్గరికి వెళ్లి తన భార్యని చూసి, మన అమ్మాయి ఒక I-20 కారులో వెళ్ళినట్లుగా CCTV వీడియోలో రికార్డ్ అయి ఉంది, నువ్వు ఒకసారి మీ తమ్ముడికి ఫోన్ చెయ్యి అని అంటాడు. ఎందుకంటే తను తన మేనమామ ఇంటి దగ్గరికి వెళ్ళిందేమో అని నాకు డౌట్ గా ఉంది, అలాగే నీ తమ్ముడికి కూడా I-20 కారు ఉంది కదా అని అంటాడు. మరోపక్క ఆ వెట్రి ఆ పెద్ద డైరెక్టర్ తో గొడవ పడి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత వెట్రి ఎవరైతే తన స్క్రిప్ట్ ని దొంగతనం చేశాడో ఆ వ్యక్తిని కలిసి పట్టుకుని తనని బాగా కొట్టడంతో ఆ వ్యక్తి వెట్రిని చూసి, ఈ స్క్రిప్ట్ ని మీ తండ్రే దొంగతనం చేసి తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు, అందుకే నేను అలా చేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న వెట్రి, ఏంటి మా నాన్నే నా స్క్రిప్ట్ ని దొంగతనం చేయమన్నాడా అని షాక్ అవుతాడు. వెంటనే తన నాన్నని అడగడం కోసం అక్కడి నుంచి తన నాన్న సెల్వం దగ్గరికి బయలుదేరతాడు వెట్రి. అయితే మరోపక్క ఆ ఇన్స్పెక్టర్ సెల్వం మాత్రం ఆ మినిస్టర్ కొడుకు యాక్సిడెంట్ చేసిన ఆ ముసలామి ఉన్న హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ని కలవగా డాక్టర్ సెల్వంని చూసి, వాళ్ళు ఈ ముసలావిడ కాళ్ళు మీద ఎక్కించారు, ఈమె కాలు విరిగింది, ప్రజెంట్ ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ సెల్వం వెంటనే ఆ మంత్రి కొడుకుని కలవడానికి వెళ్ళగా ఆ మంత్రి కొడుకు మరియు తన ఫ్రెండ్ ఒక పబ్బులో బాగా మందు తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతో సెల్వం వాళ్ళిద్దరిని కూడా స్టేషన్ కి తీసుకుని వచ్చి వాళ్ళని బాగా కొంగనల కొట్టి పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తారు. విషయం తెలుసుకున్న మినిస్టర్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అయితే ఆ ఇన్స్పెక్టర్ సెల్వం మాత్రం, నీ కొడుకు ఒక ముసలావిడికి యాక్సిడెంట్ చేశాడు, తనకి కాలు విరిగిపోయింది, నువ్వేదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం లీగల్ గా ప్రొసీడ్ అవ్వు అని అంటాడు. దాంతో ఆ మినిస్టర్, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఇంత డైరెక్ట్ గా ఏమీ చేయకూడదు అని అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఇంతకు ముందు ఒక కానిస్టేబుల్ వెట్రికి ఫోన్ చేసి పార్వతి డీటెయిల్స్ గురించి చెప్పాడు కదా, ఇప్పుడు అదే కానిస్టేబుల్ కి వెట్రి ఫోన్ చేస్తాడు. కాకపోతే ఈసారి ఒక కాన్ఫరెన్స్ కాల్ చేసి ఆ కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఆ పార్వతి డీటెయిల్స్ గురించి తను ఎక్కడికి వెళ్ళిందో అని అడుగుతాడు. దాంతో ఆ కానిస్టేబుల్ మాట్లాడుతూ, ఆ పార్వతిని ఎవరో కిడ్నాప్ చేయలేదు, తనే కావాలని కారులో తన బంధువుల ఇంటికి వెళ్ళింది అని వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా ఇస్తాడు. ఇది మొత్తం కాన్ఫరెన్స్ కాల్ ద్వారా విన్న శ్రీ వెంటనే ఆ అడ్రస్ కు బయలుదేరి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో ఆ అడ్రస్ లో ఉన్న ఇంటి దగ్గర నుంచి వసంత్ సార్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీ వెంటనే ఆ ఇంటి లోపలికి వెళ్ళగా అక్కడ పార్వతి ఉండడంతో పార్వతిని విచారిస్తాడు. అప్పుడు పార్వతి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. ఈ వసంత్ సార్ పైకి స్కూల్లో చాలా గంభీరంగా ఉండవచ్చు, కానీ ఇంట్లో బాగా మద్యం తాగుతూ నన్ను చాలా టార్చర్ చేసేవాడు, బాగా కొట్టేవాడు, మా అమ్మతో కూడా గొడవలు పడుతూ ఉండేవాడు, అలాగే స్కూల్లో పిల్లలతో కూడా చాలా అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. 2 రోజుల క్రితం ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చి కన్న కూతురైన నాతోనే అసభ్యంగా ప్రవర్తించాడు, అందుకే
అందుకే ఆ తర్వాత రోజు మార్నింగ్ లేచి నేను మా అమ్మకి జరిగిందంతా చెప్పగా మా అమ్మే నన్ను తన తమ్ముడి ఇంటి దగ్గరికి వెళ్ళమని చెప్పింది అని జరిగిందంతా కూడా ఆ పార్వతి శ్రీకి చెప్తుంది. దాంతో శ్రీ వెంటనే స్కూల్కి వెళ్లి స్కూల్లో ఉన్న వసంత్ సార్తో బాగా గొడవ పడతాడు. అలా శ్రీ తిడుతూ ఉండడంతో వసంత్ సార్ చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క వెట్రి తన తండ్రి అయినటువంటి సెల్వం దగ్గరికి వెళ్లి నువ్వు నా స్క్రిప్ట్ నే నువ్వే దొంగతనం చేశావా అని అడుగుతాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ సెల్వం తన కొడుకు వెట్రిని చూసి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు సెల్వంకి ఒక పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసి నాకు ఒక డాక్యుమెంట్ కావాలి, ఆ డాక్యుమెంట్ ని తీసుకుని వస్తే నీకు ఎంత మనీ అయినా ఇస్తాము అని చెప్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా బేరం ఆడింది మరి ఎవరో కాదు, ఆ పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న సత్య అనే అలా బేరం ఆడి ఉంటాడు. దాంతో విషయం అర్థం చేసుకున్న సెల్వం వెంటనే ఇంటి దగ్గరికి వెళ్లి ఆ స్క్రిప్ట్ ని దొంగతనం చేయించి ఆ స్క్రిప్ట్ ని వెంటనే ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఈ స్క్రిప్ట్ నా కొడుకుది, ఇది ఎప్పటికైనా నా కొడుక్కే చెందాలి అని అంటాడు. దాంతో ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్న ప్రొడ్యూసర్ ఆ స్క్రిప్ట్ మొత్తం చదివి ఈ స్క్రిప్ట్ ని నేనే ప్రొడ్యూస్ చేస్తాను అని మాటిస్తాడు. అలా జరిగింది చెప్పిన సెల్వం వెంటనే వెట్రిని చూసి నువ్వు చిన్నప్పటి నుంచి కూడా సినిమాలంటూ చదువు బాగా చదివేవాడివి కాదు, దాంతో మీ అమ్మ నా దగ్గరికి వచ్చి అదే విషయాన్ని చెప్పింది. అప్పుడే నేను మీ అమ్మకి చాలా స్ట్రిక్ట్ గా చెప్పాను, పోలీస్ కొడుకు పోలీసే అవ్వాలని ఏమీ రూల్ లేదు, తనకి టాలెంట్ ఉంటే ఎలాగైనా బ్రతకవచ్చు, తననేమీ ఇబ్బంది పెట్టకు అని తనకు చెప్పాను. నువ్వు ఆ రోజు నా మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా నీ మీద నాకు కోపమేమీ లేదు, ఎందుకంటే నీలో ప్రవహిస్తుంది నా రక్తమే, అందుకే నీకు పౌరుషం ఎక్కువగా ఉంటుంది అని అనుకున్నాను. అయితే ఆ తర్వాత నువ్వు నా మీద బాగా కోపంగా ఉన్నావు అని తెలిసింది. నేను ఒక లంచగొండి పోలీసునే కానీ కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేసే పోలీసుని అయితే కాదు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మినిస్టర్ మనుషులు వచ్చి ఆ ఇన్స్పెక్టర్ సెల్వం ని షూట్ చేస్తారు. దాంతో సెల్వం అక్కడికక్కడే చనిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఆ వసంత టీచర్ ని చూపిస్తారు. తను చాలా బాధపడుతూ ఒక లెటర్ ని రాస్తూ ఉంటాడు. పార్వతి, నువ్వు నన్ను క్షమించు, నువ్వు నా కూతురువి మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ నువ్వు నా దేవతవి, నేను నీతో అలా ప్రవర్తించిన దానికి నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అని ఒక లెటర్ రాసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత స్కూల్లో పార్వతి శ్రీ ఇద్దరు కూడా కలుసుకుంటారు. మరో పక్క వెట్రి తన స్క్రిప్ట్ ని తన అమ్మ నాన్న సమాధుల దగ్గరికి తీసుకుని వెళ్లి పూజ చేస్తాడు. ఆ తర్వాత వెట్రి వెంటనే తన ఫస్ట్ మూవీ ఓపెనింగ్ పూజా కార్యక్రమానికి వెళ్తాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఆ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు? ఆ అడవిలో ఉన్న గుడి దగ్గర వర్షం పడగా 106 మంది ఎలా చనిపోయారు? రామకృష్ణకి ఆ ఊరికి మధ్య గల సంబంధం ఏమిటి? రామకృష్ణ బాడీ మీద సగం వేసి ఉన్న ఆ టాటూ ఏమిటి? ఎందుకు సగం పుట్టుమచ్చని మాత్రమే తన బాడీ మీద వేసి ఉంది? దానికి కారణం ఏమిటి? రాజుగారి కొడుకు చనిపోతూ రాజుగారికి చెప్పిన ఆ క్లూ ఏమిటి? అక్కడ అసలు ఏం దాగి ఉంది? రామకృష్ణకి పాకిస్తాన్ వాళ్ళ వల్ల ఎందుకు ప్రమాదం పొంచి ఉంది? వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఈ వికట కవి స్టోరీ మొత్తం చూడాల్సిందే. ఈ సిరీస్ లో మాత్రం చాలా ట్విస్టులు ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఆ వీడియోని చివరి వరకు చూడండి. ఈ స్టోరీ మొత్తం తెలియాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.